అలా ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ వ్యక్తి అయితే ఆశ్చర్యపోయాడు మన ముఖ్యమంత్రి గారి మాటలకి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు అయితే ఇంకా వాళ్ళకి సాయంత్రం అయితే 7 అయితే చాలు. కొత్తగా ఆయనకి దావోస్ మ్యాన్ అని చెప్పి పేరు పెట్టారు. దావోస్ మ్యాన్ ఏంటి? దావోస్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తెలుసు, సూపర్ మ్యాన్ తెలుసు, బ్యాట్ మ్యాన్ తెలుసు, హీ మ్యాన్ తెలుసు. అంటే ఇవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ పిల్లలకి సంబంధించి మీ అందరు తెలిసే ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి అనేక దశాబ్దాల నుంచి ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇవి. కామిక్ బుక్స్లోని లేదా కామిక్ వీడియోస్లోని ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి ఫిక్షనల్ స్టోరీస్. ఈ దావోస్ మ్యాన్కి వీరికి తేడా ఏంటంటే వీరు ఫిక్షనల్ క్యారెక్టర్స్లో ఏదో ఒక సాధించేటువంటి కార్యక్రమంలో ఉంటారు. వీళ్ళు హీ మ్యాన్ ఒక కార్యక్రమం తీసుకుంటాడు, స్పైడర్ మ్యాన్ ఒకటి తీసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఒకటి తీసుకుంటాడు. దావోస్ మ్యాన్ తాలూకా క్యారెక్టర్, ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరైజేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి దావోస్ వెళ్తాడు, ఫుల్గా పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు. తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం ఖాళీ చేతులు ఊపుకుంటూ వస్తాడు అనేటువంటిది ఈ క్యారెక్టర్ తాలూకా ముఖ్య సారాంశం అన్నమాట. ఇది దావోస్ మ్యాన్ తాలూకా గొప్పతనం. ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్తో పాటు ఈ దావోస్ మ్యాన్ క్యారెక్టర్ కూడా కలిసిపోయి ఈ రాష్ట్రానికి ఈ ఫిక్షనల్ స్టోరీస్ అన్ని కూడా చూపించి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, అదొచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడం, మోసం చేయడం, మళ్ళీ తిరిగి జనవరి వస్తే మళ్ళీ దావోస్ పారిపోవడం. ఇప్పుడే చూసాం. అంటే వీరు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చివరికి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఏ